కమెడియన్ లెక్క చిన్న చిన్న పాత్రలు వేసుకుంటా పోతున్న వేణు జబర్దస్త్ కార్యక్రమంతోని మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయనలా దర్శకుడు అనే లక్షణాలు ఉన్నాయి అని సైన్మా తీసేంత వరకు తెలియకపాయే. బలగం సైన్మా తీసిండు. ఇక సైన్మా తీసినాం అంటే తీసినాం అన్నట్టు కాకుండా కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే లెక్క తీసిండు అన్నమాట. ఇక బలగంతోని వేణు రాతనే మారిపాయే. అయితే బలగన్ సైన్మాకు వేణుకు నిర్మాతలక దిల్ రాజు ఎనకల ఉండి వాళ్ళ పిల్లల్ని ముందుంచిండంట. ఇక వేణు రెండవ సైన్మాకు ఇప్పుడు ఏకంగా దిల్ రాజే రంగంలోకి దిగుతున్నాడంట. ఎల్లమ్మ అనే పేరుతోని మరో కథను సిద్ధం చేసుకున్నాడంట వేణు. ఇక ఈ కథ గిట్లా ఎల్లమ్మ కథ నేపథ్యంలా నడుస్తుందంట. ఇక ఇప్పటికే కథ మొత్తం పూర్తయింది, తొందరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నాం అని వేణు చెప్పేసిండు. అయితే బలగన్ సినిమాకు కొత్త కొత్త వాళ్ళ నటులను తీసుకున్నాడు, గట్టిగానే లాగించేసిండు. ఇక వాళ్ళ ఎంతవరకు పిండేయాలో అంతవరకు విండి సైన్మా అయితే చేసిండు. అయితే ఎల్లమ్మ కథకు మాత్రం భిన్నంగా ఇప్పుడు నితిన్ని హీరో లెక్క ఎంచుకున్నాడంట. హీరోయిన్ ఎల్లమ్మకు తగ్గట్టుగానే సాయి పల్లవి చేస్తున్నదనే వార్త ఒకటి గట్టిగా వినబడ్డది. మళ్ళా ఇద్దరు స్టార్లను పెట్టి ఇక వాళ్ళను సంభాలించుకోడు చేయడం అని అంటే జరంత కష్టమే. ఇక ఒకవేళ ఆ ఇద్దరు స్టార్లు పాత్రను ఎక్కిస్తే మటుకు వేణు మళ్ళసారి ఒక అద్భుతం చేసే అవకాశం అయితే ఉన్నది. అయితే సాయి పల్లవి దీంట్లో ఉన్నది అనంటే ఓ రకంగా సైన్మా ఇట్టయినట్టే లెక్క అయ్యే. ఇక వేణు ఈ సైన్మా కొరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట. ఇక రెండవసారి గట్టిగా కొట్టాలని ఖరారైనట్టున్నాడు ఇక మతిలా. అందుకనే గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలా వేణు మాట్లాడుకుంటా బలగం తెలంగాణ నేపథ్యంలో ఉన్న ఒక కథ. అయితే ఎల్లమ్మ మటుకు ఇక శక్తి రూపము, అందుకని చెప్పి ఎల్లమ్మ ఒకే ప్రాంతానికి చెందిన కథ లెక్క కాకుండా అందరూ ఎవరికి వాళ్ళు శక్తి స్వరూపాలని చూసుకునేటట్టుగా సైన్మాను రూపుదిద్దుతున్నామని బలగం వేణు చెప్పిండంట. అంతేకాదు ఇప్పుడు స్టార్లను సంభాలించి ఇక ఓ రకంగా వాళ్ళను పెట్టి చేయుడనంటే సవాలు అనిపిస్తుంటే, మరోపక్క ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తే మటుకు మళ్ళసారి వేణు మాయ చూపిస్తున్నట్టే లెక్క అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి ఈ సైన్మాకు సంబంధించి ఇక ఈ వివరాలు అయితే బయటకు వచ్చినాయి. ఇక మరిన్ని వివరాలతోని ఇక మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.